ఐటీగా ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికల్లోని కథనాలను ప్రధానంగా పరిశీలిద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ పత్రికలోనే వచ్చినటువంటి కథనాలను ఫస్ట్గా చూసుకుందాం. ఇక్కడ ఫస్ట్ ఏదైతే వినాయక వీడ్కోలు అంటూ పెద్ద ఎత్తున ఫోటో ఐటమ్ చూస్తున్నాం. మనకు ఏదైతే నిన్న మొత్తానికి గణేష్కు వీడ్కోలు పరుగుతూ నిమజ్జన కొనసాగినటువంటి చూస్తున్నాం. ఇక దాని తర్వాత బ్యానర్ ఐటంగా పచ్చని పల్లెల్లో ఎరువుల చిచ్చు, ఏదైతే ఇంకా ఎరువులకు సంబంధించి ఈ చిచ్చు ఇంకా ఆరట్లేదు, ఈ స్విచ్ ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అన్నదాతల మధ్య కొట్లాట పెడుతున్న యూరియా ఆగ్రహంతో కేంద్రాలపై రాళ్లు రుబ్బుతున్న రైతు సహనం కోల్పోతున్నటువంటి పరిస్థితికి వస్తుంది. ఏదైతే ఎరువుల కోసం వేచి చూసి ఓపిక నశించి చివరికి వాళ్ళు ఏదైతే కేంద్రాలపైన రాళ్లు రుబ్బే పరిస్థితికి వచ్చినటువంటి అంశం మనం చూస్తున్నాం. ఇక్కడ ఫోటో ఐటమ్ చూస్తున్నాం, 3 ఫోటోలు చూస్తున్నాం. ప్రధానంగా ఫస్ట్ నాడు తెలంగాణపై సీమాంధ్రులు కుట్రలకు వ్యతిరేకంగా ఎగిసిన మానకోట రాళ్లు మళ్లీ లేచాయి. సరిపడా యూరియా అందించని కాంగ్రెస్ సర్కారు తీరుపై కడుపు మండి శనివారం మహబూబాబాద్లోని పిఏసిఎస్కు ఎరువుల లోడుతో వచ్చినటువంటి లారీపై రాయి విసురుతున్న మహిళా రైతులు అనేది మనం చూస్తున్నాం. ఎంత ఆగ్రహంతో ఉన్నారో మహిళా రైతులు, దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఫోటో ఐటమ్ ద్వారా. మరొక రైతు ఇక్కడ యూరియా సరఫరాలో కాంగ్రెస్ సర్కారు నిర్వాహకం పచ్చని పల్లెల్లో చిచ్చురేపుతున్నది. అన్నదమ్ముల్లా ఉన్న రైతుల నడుమ అగ్గి రాజేస్తున్నది. శనివారం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి సహకార సంఘం వద్ద 2 గ్రామాల రైతుల కొట్లాటలో గాయపడ్డ వెన్నంపల్లికి చెందినటువంటి రైతు గోపాల్ రెడ్డి ఏదైతే రైతుల మధ్య చిచ్చురేపి కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే రైతులు ఎంతో సంతోషంగా ఉండే నాటి బీఆర్ఎస్ పాలనలో నేటి కాంగ్రెస్ పాలనలో కొట్టుకునే పరిస్థితికి వచ్చిందంటే ఈ పరిపాలన ఎలా సాగుతుందనేది ఇదే ఒక అద్దం పడుతుంది. ఇదే ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. మరొక మహిళా రైతు ఇక్కడ సమస్యలు పడిపోతున్నటువంటి పరిస్థితిగా చూస్తున్నాం. మరొక ఫోటో ఐటమ్ ఎరువుల కోసం తిండి తిప్పలు మాని వేకుజాము నుంచే క్యూలో నిలబడి పడికాపులు కాయాల్సి వస్తుండడంతో రైతులు అస్వస్థకు లోనవుతున్నారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు పిఏసిఎస్ ఎదుట ఎరువుల కోసం శనివారం ఉదయం నుంచి లైన్లో ఉండి సొమ్మసిల్లి పడిపోయినటువంటి కప్పలకుంట తండాకు చెందిన బాణావతు బుజ్జి ఏదైతే తన ఎరువు కోసం వేచి చూసి చివరి ఆఖరికి సొమ్మసిల్లి పడిపోతున్నారు. చాలామంది రైతులు చాలా కేంద్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితి కనబడుతుంది. కొన్ని చోట్ల కొంతమందికి రైతులకు పిట్స్ వచ్చిన సందర్భాలు చూసినాం, కొంతమందికి అయితే సొమ్మసిల్లి పడిపోయిన సందర్భం కూడా చూస్తున్నాం. మొత్తానికి రైతును అరిగోస పెడుతుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నటువంటి సందర్భాలు మనం ఎన్నో చోట్ల చూస్తున్నాం. నిత్య కృత్యంగా మారుతుంది. దన్నాలు రాస్తారోకోలు ప్రతి పల్లెల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఎరువులు ఇచ్చే కేంద్రాల వద్ద కూడా చెప్పులు క్యూ లైన్లలో పెట్టుకొని ఎంతో వెయిట్ చేస్తున్నారో, సహనం అర్ధరాత్రి వరకు ఉన్నా కూడా ఒక్కొక్కరికి ఒక్క యూరియా బస్తా మాత్రమే ఇచ్చి ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి చాలామంది రైతులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నాం. యూరియా కేంద్రం నుంచి రావాల్సినటువంటి యూరియా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావట్లేదు, తీసుకొచ్చినా కూడా అరకొరగా సప్లై చేస్తుంది. మొత్తానికి బ్లాక్ మార్కెట్కు తరలిస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున రైతులు ఆరోపిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇక మరొక ఐటమ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే చర్లపల్లిలో డ్రగ్స్ తయారీ కంపెనీ, ఇక్కడ ఫోటో ఐటమ్ మనం చూస్తున్నాం. ఇది మరో బ్యానర్ ఐటమ్గా మనం చూడవచ్చు. భారీ డ్రగ్స్ రాకెట్ 12,000 కోట్ల విలువైనటువంటి ముడి పదార్థాలు సీజ్ చేశారట. ఏదైతే చాలా పెద్ద ఎత్తున డ్రగ్స్ రాకెట్ను పోలీసులు పట్టుకున్న సందర్భం కనబడుతుంది. అసలు ఇది ఎట్లా జరిగింది ఏందనేది డీటెయిల్గా కూడా చూడొచ్చు మనం. చర్లపల్లిలో గుట్టుగా నడుస్తున్నటువంటి తయారీ కంపెనీ 35,000 లీటర్ల కెమికల్స్, 25 లక్షల నగదు స్వాధీనం, 12 మంది అరెస్టు, నిందితుల్లో ఓ ల్యాబ్ అధినేత. నెలపాటు మహారాష్ట్ర పోలీసుల సీక్రెట్ ఆపరేషన్. చూసారా, ఇది ఇక్కడ తెలంగాణ పోలీసులు చేసినటువంటి రాకెట్ కాదు. నెలపాటు మహారాష్ట్ర పోలీసులు కన్నేసి నెల రోజులుగా అబ్జర్వ్ చేస్తూ మొత్తానికి ఎట్టకేలకు సీక్రెట్ ఆపరేషన్ కొనసాగించింది మహారాష్ట్ర పోలీసులు. ఆ ఆపరేషన్ ద్వారా ఈ 12,000 కోట్ల విలువైనటువంటి ముడి పదార్థాలు పట్టుకొని స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు మహారాష్ట్ర పోలీసులు. మొత్తానికి తెలంగాణలో పరిపాలన ఎలా ఉంది, పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది, ఏం చేస్తుందనే దానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఈ ఘటన స్థానిక పోలీసుల పాత్రపై అనుమానాల వెల్లువ. ఓకే, ఏదైతే తెలంగాణ పోలీసుల పైన కూడా అనుమానాలు మహారాష్ట్ర పోలీసులు వ్యక్తం చేస్తున్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి ఐటమ్ మనం ఇక్కడ చూస్తున్నాం. సీఎం డ్రగ్స్ రహిత తెలంగాణ మాటలు ఉత్తవేనా, ఏదైతే పదే చెబుతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి
డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉండాలని చెప్పేసి తెలంగాణ అని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా ఓ పక్కన ఇంత పెద్ద రాకెట్ గుట్రు చప్పుడు కాకుండా తయారీ కేంద్రం నడిపిస్తుందంటే ఇక్కడ తెలంగాణ పోలీస్ వ్యవస్థ, తెలంగాణ పోలీసుల నిఘా వ్యవస్థ ఎలా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంలో కూడా మహారాష్ట్ర పోలీసులు కూడా ఇక్కడ తెలంగాణ పోలీసులకు సంబంధించి కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు కొన్ని వార్తలు వస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. తెలంగాణలో భారీ డ్రగ్స్ రాకెట్ వెలుగు చూసింది. అక్షరాల 12,000 కోట్ల విలువైనటువంటి ముడి పదార్థాలను ముంబై పోలీసులు సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించి స్వాధీనం చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలంగాణ పోలీసులు ఈగల్ బృందాల కళ్ళుగప్పి గుట్టుగా సాగుతున్నటువంటి ఈ వ్యవహారాన్ని పక్క రాష్ట్రం పోలీసులు రట్టు చేయడంపై ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే ముంబైకి చెందినటువంటి మీరా భయందర్, వసాయి విరార్, ఎంబీవీవీ పోలీసులు క్రైమ్ బ్రాంచ్ సిబ్బందికి సంబంధించినటువంటి ఆగస్టు 8న ఇది ఎప్పటి నుంచి ఆపరేషన్ కొనసాగుతుందనేది డీటెయిల్గా ఇంకా 2వ పేజీలో ఉంది. దానికి సంబంధించినటువంటి ఐటమ్ మనం పూర్తిగా చూద్దాం. ఏదైతే ఇక్కడ చూడవచ్చు మనం, భారీ డ్రగ్స్ రాకెట్ ముంబైలోని కాశీమీరా బస్టాప్ వద్ద ఫాతిమా మురాద్ షేక్ అలియాస్ మొల్లా 23 వయసు తరది ఏదైతే అనే బంగ్లాదేశ్ మహిళ వద్ద 105 గ్రాముల మత్తు పదార్థమైన మెఫెడ్రోన్ ఎండి లభించింది. అదే రోజు ఆమెపై ఎన్డీపీఎస్ యాక్ట్లోని 8C, 21C, 22C, 29 సెక్షన్ల కింద ఇమిగ్రేషన్ అండ్ ఫోరెన్సిక్స్ యాక్ట్ 2025లోని 321 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ తరహా డ్రగ్పై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో ఫాతిమా మురాద్ షేక్ అలియాస్ మొల్లాది అంతర్జాతీయ డ్రగ్స్ నెట్వర్క్ అని వెల్లడైంది. ఆమె నుంచి ఒక మహిళ అంతర్జాతీయ డ్రగ్స్గా ఆమెకు పేరుందని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి సందర్భం మనం. ఫాతిమా మురాద్ షేక్ అలియాస్ మొల్లాది అంతర్జాతీయ డ్రగ్స్ నెట్వర్క్ అని వెల్లడైంది. ఆమె నుంచి సేకరించినటువంటి సమాచారం ఆధారంగా ఆ నెట్వర్క్లో ఉన్న 10 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి 178 గ్రాముల మెఫెడ్రోన్, 23.97 లక్షల నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ 10 మందిని తమదైన శైలిలో విచారించడంతో మెఫెడ్రోన్ అనే మాదక ద్రవ్యాన్ని తెలంగాణ రాష్ట్రం నుంచి కొనుగోలు చేసినట్టు వెల్లడైంది. ఇక్కడ నుంచే మూలాలు ఉన్నాయి అని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ముంబై నుంచి సీక్రెట్ ఆపరేషన్ కొనసాగిందని చెప్పేసి ఐటమ్ డీటెయిల్గా మనం చూస్తున్నాం. ఈ కేసును ఎలాగైనా రహస్యంగా ఛేదించాలనే ఉద్దేశంతో ముంబై క్రైమ్ బ్రాంచ్లోని క్రైమ్ డిటెక్షన్ యూనిట్ సెల్ 4 ఇన్స్పెక్టర్ ప్రమోద్ బాధక్ తన బృందంతో తెలంగాణకు వచ్చారు. తమ వద్దనున్న సమాచారంతో నగర సమీపంలోని చర్లపల్లిలో రహస్యంగా వివరాలు సేకరించారు. చర్లపల్లిలోని నవోదయ కాలనీ ఫ్లాట్ నెంబర్ 193 ఫేజ్ నెంబర్ 5 వద్ద వాగ్దేవి ల్యాబ్స్ పేరుతో శ్రీనివాస్ విజయ్ ఓలేటి, అతని సహచరుడు తానాజీ పండరీనాథ్ పట్వారి మెఫెడ్రోన్ డ్రగ్స్ తయారీ కర్మాగారాన్ని నిర్వహిస్తున్నట్టు తెలుసుకున్నారు పోలీసులు. దానికి సంబంధించి ఈ ఐటమ్ మనం పూర్తిగా డీటెయిల్గా చూస్తున్నాం. ఇంకా దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్గా చూద్దాం. డీటెయిల్గా చూసే ముందు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇంకా ఐటమ్స్ మనం చూద్దాం. రైట్, వెల్కమ్ బ్యాక్. వార్తలు వాస్తవాలు. మొత్తానికి ఏదైతే డ్రగ్స్ పెద్ద ఎత్తున పట్టుబడ్డది, ఇది ప్రధానంగా ముంబై చెందినటువంటి పోలీసులు ఈ సీక్రెట్ ఆపరేషన్ కొనసాగించి తెలంగాణలోని చర్లపల్లిలో ఈ రాకెట్ను గుట్టురట్టు చేశారు. దాదాపు పెద్ద ఎత్తున 12,000 కోట్ల విలువైనటువంటి పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇందులో ప్రధానంగా ఏదైతే తెలంగాణ డ్రగ్స్ కేంద్రంగా ఉండకూడదు, డ్రగ్స్ రహితంగా రాష్ట్రంగా ఉండాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి పదే చెప్పినప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించి మహారాష్ట్ర పోలీసులు ఇది పట్టుకోవడం వెనకాల చాలా ఏదో అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు వాళ్ళు చెప్పడం వెనుక చాలా ఆంతర్యం ఉందని చెప్పేసి చాలామంది అంటున్నటువంటి సందర్భంగా అవుతుంది. మొత్తానికి తెలంగాణ పోలీసుల సంబంధించి కూడా వారిపైన కూడా అనుమానాలు ఉన్నాయని చెప్పేసి మహారాష్ట్ర పోలీసులు కూడా చెప్పడం, దాదాపు ఈ ఆపరేషన్ సంబంధించి ఒక నెల రోజులకే ఈ ఆపరేషన్ కొనసాగించి ఎట్టకేలకు నిన్న ఈ సీక్రెట్ ఆపరేషన్ని మొత్తానికి వాళ్ళు విజయవంతంగా పట్టుకొని అక్రమాలకు అడ్డా చర్లపల్లి చెంగిచెర్ల అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం. దీన్ని డీటెయిల్గా చూడొచ్చు. ఎక్కడో మారుమూల పల్లెల్లో కాకుండా నగరానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి చర్లపల్లిలో డ్రగ్స్ వ్యవహారం కలకలం సృష్టించింది. నిత్యం గ్రాముల్లో డ్రగ్స్ స్వాధీనం చేసుకుంటున్నటువంటి ఈగల్ బృందం సైతం ఇంత భారీ స్థాయిలో అంటే కిలోల లెక్కన 1000 లీటర్లలో డ్రగ్స్ ముడి పదార్థాలు దొరకడంతో కంగు తిన్నారు. ఇంత భారీ స్థాయి నెట్వర్క్లో ఈగల్ పోలీసులు లేక స్థానిక పోలీసుల ప్రమేయం ఉన్నదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా అక్రమ ఆయిల్ నిల్వలకు, డ్రగ్స్ తయారీకి, అక్రమ పాల వ్యాపారాలకు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు చర్లపల్లి, చెంగిచెర్లలు అడ్డాగా మారాయి. ఔటర్ లోపల ఇంత భారీగా అక్రమాలు జరుగుతున్నా పోలీసుల నిఘా ఎక్కడుంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అక్రమంగా తయారైపోయినటువంటి డ్రగ్స్ బయటకు ఎలా వెళ్తున్నాయి అనేది పోలీసులను తొలిచేస్తున్నటువంటి ప్రశ్నగా ఇక్కడ మనం చూస్తున్నాం. లోకల్ పోలీసుల అండదండలు ఉన్న అధికారుల ఆశీస్సులు ఉంటేనే ఇది సాధ్యమని పలువురు సీనియర్ ఆఫీసర్లు అంటున్నారు. ఏది ఏమైనా ఈ అంతర్జాతీయ డ్రగ్స్ నెట్వర్క్పై తెలంగాణ ఈగల్ పోలీసులు కూడా లోతుగా దర్యాప్తు చేసి అక్రమాలకు సహకరిస్తున్నటువంటి పోలీసులు ఇతర అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అందరూ. సో ఏదైతే ఇంకా చూడొచ్చు తెలంగాణ పోలీసులపై అనుమానాలు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో దేశంలోని తొలిసారిగా భారీ డ్రగ్స్ రాకెట్ వెలుగు చూడడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రధాన నిందితుడు అయినటువంటి శ్రీనివాస్ విజయ్ ఐటీ నిపుణుడుగా ఉంటూ కెమికల్స్ గురించి తనకున్న జ్ఞానాన్ని చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఉపయోగించారు. తన డ్రగ్ నెట్వర్క్ను విస్తరించే క్రమంలో స్థానికంగా కొందరు కాంగ్రెస్ నాయకులు పోలీసులను ఉపయోగించుకున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని సంకల్పించినా అందుకు తగ్గట్టు పోలీసు శాఖ పనిచేయడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహారాష్ట్ర పోలీసులు సీక్రెట్గా నెల రోజుల పాటు నిర్వహించినటువంటి ఈ ఆపరేషన్తో రాచకొండ పోలీసులు ఉలిక్కిపడ్డారు. అన్నీ తెలిసే కోట్లలో వసూళ్లకు పాల్పడుతున్న వారంతా ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ అక్రమంగా సరఫరా అవుతుండటం స్థానిక పోలీసుల సహకారం లేనిదే జరగదని సీనియర్ అధికారులు చెబుతున్నటువంటి సందర్భం. దీనికి సంబంధించి ఐటమ్ చూస్తున్నాం. వాస్తవానికి ఇక్కడ పోలీసుల సహకారం లేకుండా ఖచ్చితంగా ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ రాకెట్ కొనసాగదని చెప్పేసి చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. మొత్తానికి ఏదైతే ఇంకొక ఐటమ్ మనం కూడా చూడొచ్చు. అదుపు తప్పుతున్న శాంతి భద్రతలు. రాష్ట్రంలో 22.53% పెరిగిన నేరాలు. హోంమంత్రి ఎక్కడా సమీక్షలు ఏవి? 20 నెలల్లో 3 సార్లు కూడా సమీక్షించని సీఎం. మహిళలపై పెరిగినటువంటి నేరాలకు సంబంధించి ఇక్కడ ఈ ఐటమ్ కూడా చూస్తున్నాం. నేరాలు ఏ సంవత్సరంలో ఎంత పెరిగాయని కూడా క్లియర్ కట్గా చూడొచ్చు. నేరాలు 2023-24 పెరిగిన శాతం ఎంతనే చూస్తున్నాం. హత్యలు 213 2023 సంవత్సరంలో, 2024 సంవత్సరంలో 241, కిడ్నాప్లు 884, 2024లో 1122, లైంగిక దాడులు 2284, 2945, ఆత్మహత్యకు ప్రేరేపించడం 363, 379, వేధింపులు అనుమానాలు 5464, 2024లో 5940, పీడియాటిక్ కేసులు 4, 6. మొత్తానికి రోజు రోజుకి ఇంకా పెరుగుతున్నాయి తప్ప ఎక్కడ కూడా కంట్రోల్ లేని పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించినటువంటి ఐటమ్ మనం చూస్తున్నాం. పట్టపగలే రెచ్చిపోతున్న దొంగలు, నేరగాళ్లు, నడి రోడ్డుపైనే హత్యలు, పెరిగిన లైంగిక దాడులు. అర్ధవార్షిక క్రైమ్ రివ్యూలో నేరాల పెరుగుదలపై ఆందోళన వ్యక్తమవుతోంది అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం. సుమారు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజానీకానికి 90,000 మందికి పైగా పోలీసులు ఉన్నారు. 120 మందికి పైగా ఐపీఎస్లు, పదుల సంఖ్యలో నాన్ క్యాడర్ ఎస్పీలు. ఇంత బలమైన వ్యవస్థ గత 10 ఏళ్లలో ఫ్రెండ్లీ పోలీసింగ్కు ఆదర్శంగా నిలిచింది. వాస్తవానికి ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పేసి చాలా శాంతి భద్రతలను కాపాడినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంగా చెప్పవచ్చు. కాకపోతే ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని తూచా తప్పట్లేదు. మొత్తానికి తుంగలో తొక్కుతుంది. మొత్తానికి లాండ్ ఆర్డర్ను కూడా పూర్తిగా విస్మరిస్తుందని చెప్పేసి చాలామంది ఆరోపిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇప్పుడు దృఢమైన నాయకత్వలేమికి తోడు పోలీసుల వ్యవస్థ బాగోలు పట్టించుకునే హోంమంత్రి లేకపోవడంతో వ్యవస్థ అస్తవ్యస్తమవుతున్నది. పట్టపగలే దోపిడీలు, హత్యలు, మానభంగాలు నిత్యకృత్యమవుతుండడంతో తెలంగాణ హోంమంత్రి ఎక్కడ అంటూ పౌరులు ప్రశ్నిస్తున్నారు అనే ఐటమ్ మనం ఇక్కడ చూడొచ్చు. మనం 2023-24 నవంబర్ వరకు వివిధ నేరాలు ఎలా ఉన్నాయో చూడొచ్చు. ఇక్కడ ప్రధానంగా 2023లో డబ్బు కోసం హత్యలు చేసినటువంటి సందర్భం 59. ఇక 2024లో డబ్బు కోసం చేసినటువంటి హత్యలు 83. అంటే అక్కడ పెరిగిన శాతం 40.67% పెరిగింది ఇక్కడ. ఇక హత్యలు 2023 సంవత్సరంలో 789, 2024 సంవత్సరంలో 856 హత్యలు పెరిగినట్టు ఇక్కడ చూస్తున్నాం. ఇక అత్యాచారాలు 2284, 2024లో ఏకంగా ఇంకా 2945 చాలా పెరిగింది ఇంకా. ఇక నేరపూరిత హత్యలు 171 2023లో, 2024లో 222. కిడ్నాపులు వివిధ రకాల కిడ్నాపులు సంబంధించి 2023లో 1362, 2024లో 1525. దొంగతనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చాలామంది చెప్తున్నారు, చాలామంది గగ్గోలు పెడుతున్నారు. పండగ టైంలో ఎవరన్నా తాళమేసి వెళ్ళిన సమక్షంలో వాళ్ళ ఇల్లు గుల్ల చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. దొంగతనాలు 2023లో
393 దొంగతనాలు జరిగినట్టు చూస్తున్నాం. ఇక 2024లో అది కాస్త 19,480గా చూస్తున్నాం. అంటే చాలా చాలా పెరిగిపోయింది. 5,000 పైచిలకు పోయింది గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం. ఇక దోపిడీలు 495, 2024లో 703, బందిపోటు దొంగతనాలు 42, రాత్రివేళ దొంగతనాలు 4,000 పైచిలకు, గాయపరచడం వివిధ రకాలుగా గాయపరచడం 19,000 చిల్లర. మోసాలు అయితే చాలా దారుణంగా ఉన్నట్టు అర్థమవుతుంది. ఇక్కడ 2023లో 22,000 మోసాలు జరిగినాయి, 24లో 33,000. ఇంకా సైబర్ క్రైమ్ మోసాలు వివిధ రూపాల్లో చూసుకున్నట్టయితే దాదాపు 50% పెరిగింది. వీటికి సంబంధించి మనం ఈ ఐటమ్ మనం చూస్తున్నాం. పెరిగిపోతున్నటువంటి దారుణమైనటువంటి నేరాలు, దీనికి సంబంధించి క్రైమ్ రేట్ సంబంధించి చాలా చాలా పెరుగుతుంది అనే విషయం మనం క్లియర్గా చూస్తున్నాం. సో ఇట్లాంటి పరిస్థితి ఉంది. ఇక డ్రగ్స్ సంబంధించి మనం ఐటమ్ చూసాం. అలాగే శాంతి భద్రతలు కూడా ఈ రకంగా అద్భుతవుతున్నాయని చెప్పేసి ఐటమ్ మనం చూస్తున్నాం. విపరీతమైనటువంటి నేరాలు పెరుగుతున్నాయి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకని చెప్పేసి చెప్పడానికి ఇవే పెద్ద ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మిగతా వార్తల అప్డేట్ చూద్దాం. రైట్, వెల్కమ్ బ్యాక్. వార్తలు వాస్తవాలు. ఇక మరిన్ని కథనాలు ఒకసారి మనం చూద్దాం, పరిశీలిద్దాం. కేసీఆర్ పాలన శిశువులకు రక్షణ అంటూ ఇంకొక ఇంపార్టెంట్ ఐటమ్ మనం చూస్తున్నాం. 2023లో రాష్ట్రంలో 18కి తగ్గిన శిశు మరణాల రేటు. ఐఎంఆర్ జాతీయ సగటున 25, గుజరాత్లో 20. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్లతో అద్భుత ఫలితాలు వచ్చాయని చెప్పేసి ఇక్కడ ఐటమ్ చూస్తున్నాం. మరోసారి ఏదైతే దీనికి సంబంధించి మరోసారి చాటి చెప్పిన ఎస్ఆర్ఎస్ 2023 నివేదిక. ఏదైతే ఎస్ఆర్ఎస్ నివేదిక ఆధారంగా దీనికి సంబంధించి మనం ఆధారంగా ఈ ఐటమ్ మనం చూస్తున్నాం. 2014లో ప్రతి 1000 శిశు జనాలకు 39 మరణాలు జరిగాయి. 10 ఏళ్లలోనే సగానికి పైగా శిశు మరణాల రేటు తగ్గుదల. కిట్ల పథకాలను నిలిపివేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. కేసీఆర్ కిట్ అమలు తీరుకు సంబంధించి ఇక్కడ మనం చూస్తున్నాం ఫోటో ఐటమ్. ఏదైతే లబ్ధిదారులు బీఆర్ఎస్ పాలనలో గత 10 ఏళ్ల పాలనలో 13,90,636 సంబంధించి లబ్ధిదారులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. చేసిన ఖర్చు, దానికి అయినటువంటి ఖర్చు 1,262 కోట్లు ఖర్చు అయితే దాని ద్వారా 13,90,000 పైచిల్లుకు మంది లబ్ధి పొందారని చెప్పేసి ఇక్కడ ఐటమ్ చూస్తున్నాం. దానివల్ల ఫలితం ఎంత వచ్చిందంటే 2014లో ఐఎంఆర్ 31 కాగా 2023 నాటికి 18కి తగ్గింది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆ పథకాన్ని కొనసాగించకపోవడం వల్ల దాని తగ్గుదల, దానికి సంబంధించి కూడా మహిళలు చాలా నిరుత్సాహంతో ఉన్నారని చెప్పేసి చాలామంది చెప్పినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇక ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యను లోతుగా అధ్యయనం చేసి పరిష్కారం కోసం సామాజిక ఆర్థిక కోణంలో ఆలోచించి భవిష్యత్తును అంచనా వేసి ఒక పథకానికి రూపకల్పన చేసి అమలు చేసినప్పుడే అది విజయవంతమవుతుంది. సామాజికంగా అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా వస్తాయి. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ కేసీఆర్ కిట్. మాతా శిశు సంరక్షణ కోసం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసినటువంటి ఈ పథకం అద్భుత ఫలితాలను ఇచ్చిందని తాజాగా మరోసారి నిరూపితమైంది. 2023లో తెలంగాణలో శిశు మరణాల రేటు భారీగా తగ్గిందని కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. ఈ మేరకు శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ 2023 ఎస్ఆర్ఎస్ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం 2023లో రాష్ట్రంలో శిశు మరణాల రేటు ఐఎంఆర్ 18గా నమోదైంది. రాష్ట్రం ఏర్పడే నాటికి 2014లో శిశు మరణాల రేటు 39గా ఉంది. అంటే చాలా ఈ పథకం ద్వారా చాలా కంట్రోల్ అయింది శిశు మరణాలు అని చెప్పేసి ఏదైతే ఎస్ఆర్ఎస్ సంబంధించినటువంటి ఐఎంఆర్కి సంబంధించినటువంటి నివేదిక ఆధారంగా దీన్ని మనం చూస్తున్నాం. ఇంకా పూర్తి వివరాలు చూద్దాం. ఇంకా 3వ పేజీలో కంటిన్యూ ఉంది దీని వార్త. రైట్, కేసీఆర్ పాలన శిశువులకు రక్షణ. 10 ఏళ్లలోనే సగానికి పైగా తగ్గిందన్నమాట. ఇదే సమయంలో జాతీయ సగటు ఐఎంఆర్ 25గా నమోదైనట్టు నివేదిక వెల్లడించింది. అంటే దేశంలో నమోదయ్యే ప్రతి 1000 శిశు జననాల్లో 25 మంది మరణిస్తున్నారన్నమాట. దేశంలో అత్యధిక శిశు మరణాల రేటు నమోదవుతున్న రాష్ట్రాలుగా బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ నిలిచాయి. 2023లో ప్రతి 1000 జనాలకు 37 మంది శిశువులు మరణించినట్టు నివేదిక స్పష్టం చేసింది. ప్రధాని మోడీ సొంత రాష్ట్రమైనటువంటి గుజరాత్లో ఐఎంఆర్ 20గా నమోదైంది. అంటే తెలంగాణ కన్నా ఎక్కువే అక్కడ. కేసీఆర్ కిట్తో రక్షణ. శిశువులను రక్షించడం అంటే తెలంగాణ భవిష్యత్తును కాపాడడమేనని మాజీ ముఖ్యమంత్రి
కేసీఆర్ భావించారు. అందుకే శిశు మరణాలను తగ్గించేందుకు తీవ్ర కసరత్తు చేశారు. కమిటీలు, నివేదికలు, చర్చల అనంతరం కేసీఆర్ కిట్ అనే పథకానికి రూపకల్పన చేశారు. నిరుపేద గర్భిణీలను ఆదుకునే మానవీయ కోణంతో పాటు సామాజిక మార్పు, భవిష్యత్తు తరాలకు ఆరోగ్యవంతమైనటువంటి నవజాత శిశువులను అందించడం లక్ష్యాలుగా కేసీఆర్ కిట్ పథకాన్ని అమలు చేశారు. 2017 జూన్ 2న ప్రారంభమైనటువంటి ఈ పథకం మాతా శిశు సంరక్షణలో విప్లవాత్మకమైనటువంటి మార్పులకు కారణమైంది. ఈ పథకం కింద గర్భిణీలకు గరిష్టంగా 15,000 సాయం కూడా అందించారు. మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 నగదు చొప్పున అందజేశారు. దీంతో పాటు 2,000 విలువైనటువంటి కిట్ను అందజేశారు. ఈ కిట్లో బాలింతకు, నవజాత శిశువుకు ఉపయోగపడే 14 రకాల వస్తువులను పొందుపరిచారు. దోమతెర, బేబీ ఆయిల్, బేబీ సోప్, బేబీ క్రీమ్, బేబీ షాంపూ, 2 టవళ్ళు, బేబీ నాప్కిన్స్, 2 జతల దుస్తులు, సోప్ బాక్సు, ఆట వస్తువులు, తల్లి కోసం 2 చీరలు, 2 సబ్బులు, కిట్ బ్యాగు, ప్లాస్టిక్ బకెట్ వంటివి కిట్ రూపంలో అందజేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సుమారు 13.90 లక్షల మంది గర్భిణీలకు కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు. ఇందుకోసం దాదాపు 1,262 కోట్లను కూడా ఖర్చు చేశారు. న్యూట్రిషన్ కిట్తో బలం. గర్భిణీలకు కేసీఆర్ కిట్ అందజేసినా కొన్ని జిల్లాల్లో మాతా శిశు మరణాల రేటు అనుకున్న స్థాయిలో నియంత్రణ కాలేదు. నాటి ప్రభుత్వంలో దాదాపు ఇది కేసీఆర్ కిట్ ద్వారా చాలామంది లబ్ధి పొందారు. 13 లక్షల పైన లబ్ధి పొందారు. దానివల్ల ఆ పథకం చాలా సక్సెస్ఫుల్గా కొనసాగింది. ఆ పథకం కోసం చాలామంది ఆరాటపడ్డారు. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పథకాన్ని తుంగలో తొక్కినటువంటి సందర్భం చూస్తున్నాం. దాదాపు ఆ పథకం వల్ల మహిళలు ఎంతో లబ్ధి పొందినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇక దీనికి సంబంధించి ఇంకా వార్తలు చూసే ముందు ఇప్పుడు మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.